హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము సత్యభామ సీరియల్ పేరు మళ్ళీ వస్తుంది అంటే సత్య క్రిష్ గారు మళ్ళీ వస్తారా అనేసి. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక రోజులో నేను వీడియోలు 2-3 వీడియోలు చేస్తాను. ఆ వీడియోలో అయితే ఖచ్చితంగా ఒక కామెంట్ అన్న ఉంటుంది. సార్ సత్య క్రిష్ మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్, ఒకవేళ సత్య గారు కన్నా వస్తే ఏ హీరోతో వస్తారు సార్, ఒకవేళ సత్య క్రిష్ ఎన్ని రోజులు పట్టచ్చు అనేసి ప్రతి ఒక్కసారి కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అలాగే సార్ సత్య గారు అప్డేట్స్ ఏమైనా ఉంటే చెప్పండి, క్రిష్ గారు అప్డేట్స్ ఏమైనా ఉంటే చెప్పండి అనేసి ప్రతిరోజు కామెంట్ చేస్తూ ఉంటారు. మీ అందరి కోసం అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతండి. ఇక్కడ సత్య గారు క్రిష్ గారు రావాలనేసి మీరు ఎంతలా కోరుకుంటా ఉంటారు, దానికి 100 రెట్లు నేనైతే కోరుకుంటాను. ఖచ్చితంగా అది మాత్రం గ్యారంటీగా చెప్పాను. కానీ సత్య క్రిష్ గారు వచ్చే ఛాన్స్ ఉందంటే వెరీ వెరీ లో అయితే ఉందని నేనైతే గట్టిగా నమ్ముతాను. సరే అనేసి క్రిష్ గారు వస్తారో తెలియదు, కానీ సత్య గారు మాత్రం వెరీ వెరీ సూన్ అంటే ఒక 6 మంత్స్ లోపల లేకపోతే 4 మంత్స్ లోపల ఒక న్యూ ప్రాజెక్ట్ అయితే రాబోతున్నారు అనేసి అయితే తెలుస్తుంది. అంటే స్టోరీ డిస్కషన్లు జరుగుతున్నాయని తెలుస్తుంది. దీంట్లో సత్య గారు కానీ వచ్చారంటే ఇప్పుడు ప్రేరణ గారు కొత్తగా రీసెంట్గా ఒక సీరియల్ అయితే వస్తూ ఉంటారు, తమిళ సీరియల్ రీమేక్లు అయితే వస్తూ ఉంటారు. అలాగే యష్మి గారు కూడా మనకు త్వరలో రాబోతున్నారని ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇలాగా ఓల్డ్ స్టాక్ ఉండే వాళ్ళంతా అంటే అక్కడ స్టాండర్డ్గా ఉండిపోయే వాళ్ళంతా ఇక్కడ మా టీవీని అయితే వదలట్లేదు అనేసి మనకైతే క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకంటే ఆదివారం విత్ మా పరివారంలో 2 వారాల నుంచి 3 వారాలకి ఒకసారైనా కనపడతా ఉంటారు. కాబట్టి వీళ్ళంతా ఖచ్చితంగా మళ్ళీ వస్తారనేసి మనమైతే గట్టిగా నమ్మచ్చు, నమ్మాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఋషి గారు ఉన్నారు కదా, గుప్పెడంత మనసు హీరో, వాళ్ళు 2 సినిమాలు అయితే చేస్తూ ఉంటారు, గీతా గోవిందం అలాగే ఇప్పుడు నాన్నకు ప్రియమైన నాన్నకు అనే సీరియల్ అయితే చేస్తూ ఉంటారు. అదే డిసెంబర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉందని చెప్తా ఉంటారు. అక్కడ డిసెంబర్లో రిలీజ్ అయిన తర్వాత వేరే సినిమాలు అయితే కమిట్ అవ్వలేదు. మనం చూసుకున్నట్టయితే ప్రతి ఈవెంట్కి వస్తారు. ఈరోజు సింగల్స్ అనేసి మనకు ఆదివారం విత్ మా పరివార్ జరిగింది, దాంట్లో కూడా వాళ్ళు గెస్ట్గా అయితే వచ్చారు. అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, సీరియల్లో రావాలి, ఈ ఛానల్ మనం వదులుకోకూడదు అనేసి వాళ్ళకైతే ఉంది. కాబట్టి వాళ్ళతో వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అక్కడ మన ముఖేష్ గారితో వచ్చే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంది. అంటే వజ్దారా గారు రారా అని మీకు డౌట్ రావచ్చు. వజ్దారా గారు అసలు ఏ షోకి రావట్లేదు, అసలు ఛానల్ ఉందా లేదా అనేసి కూడా మర్చిపోయారు. వాళ్ళ గురించి మనం మాట్లాడేది తక్కువే. నాకు తెలిసినంత వరకు వాళ్ళ పేరు కోసం 1.5 సంవత్సరం నుంచి ఎప్పుడో ఇప్పుడంత మంది ఆగస్టు 31 తేదీ అయిపోయింది, ఇప్పుడు అక్టోబర్ మళ్ళీ 1 సంవత్సరం అయిపోయి 2 నెలలు కూడా అయిపోతుంది. ఇంతవరకు వాళ్ళ దగ్గర అప్డేట్స్ లేవు. కాబట్టి నాకు తెలిసినంత వరకు వజ్దారా గారు వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఇక్కడ ముఖేష్ గారు అలాగే సత్య గారు, దేవ్జానీ గారు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కానీ వాళ్ళు వస్తారా అని నేను గ్యారంటీగా అయితే చెప్పలేను. అలాగే అమర్దీప్ గారు మళ్ళీ దేవ్జానీ గారు వచ్చే ఛాన్స్ ఉందంటే వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళ పేరుకి అక్కడ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో మంచి పార్టిసిపేషన్ అయితే వచ్చింది. అలాగే ఏదైనా షోలు చేస్తున్నారంటే షోల్లో వీళ్ళు కమ్యూనికేషన్ కానీ వీళ్ళ మధ్య బాండింగ్ కానీ సూపర్గా అయితే ఉంది. ఇక్కడ అమర్దీప్ గారితో వచ్చిందంటే మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఉంది, మేబీ ఉండొచ్చు, 99% అయితే ఉండొచ్చు. అలాగే నిఖిల్ గారు ఉన్నారు. నిఖిల్ గారు బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నారు. వాళ్ళు కూడా బిగ్ బాస్ అయిపోయి దాదాపు ఇంకొక 10 నెలలు, ఇంకొక 2 నెలలుగా వస్తుంది. 2 నెలలు అయిపోతే 1 ఇయర్ అయిపోతుంది. వాళ్ళు కూడా ఇప్పటి వరకు సరైన సీరియల్ అయితే పడలేదు. సరైన సీరియల్ పడకపోతే అక్కడ చెన్నై సీరియల్ అయితే గెస్ట్గా నటించారు. గెస్ట్గా నటించిన తర్వాత వాళ్ళకు కూడా బాండింగ్ కొంచెం రిఫ్లెక్షన్ అనేది ఉంది. ఇంకా దేవ్జానీ గారికి నిఖిల్ గారికి కూడా అంటే నేను చెప్పేది కనెక్టివిటీ, అంటే వాళ్ళు బాగా ఫ్రెండ్లీగా ఉంటారు, మాట్లాడుకుంటారు, షోలు అంతా ప్రతిసారి మీటప్ అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ మధ్య ఒకవేళ హీరోకి కానీ అవకాశం వస్తే మీరు ఎవరిని హీరోయిన్గా పెట్టుకోవాలనుకుంటా ఉంటారు అనేసి ఎవరిని అడిగినారంటే దేవ్జానీ గారి పేరుని ప్రిఫర్ చేస్తారనేసి నేనైతే ఈ పేరు చెప్తాను. ఈ ముగ్గురితో రావాలనేసి అయితే కోరుకుంటా ఉంటారు. అలాగే బ్రహ్మముడి సీరియల్ మన రాజు ఉన్నారు కదా, రాజు గారు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే రాజుగారి క్యారెక్టర్ ఇప్పుడు బ్రహ్మముడిలో ఎలా ఉండబోతుందో తెలియదు, స్టోరీ ఎలా పోతుందో తెలియదు. వాళ్ళు ఒకవేళ వచ్చినా కానీ వాళ్ళతో కూడా నటించే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. అంటే ఒక 6 మంత్స్లో బ్రహ్మముడి ఎండ్ అయిందంటే మళ్ళీ కొత్త సీరియల్తో ఆటోమేటిక్గా వస్తారు. కాబట్టి వాళ్ళతో వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నల్లగర్లో మీరు ఎవరితో చూడాలనుకుంటున్నారు? 5 మందిలో మీరు ఎవరితో చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. 1 క్రిష్, 2 రిషి, అలాగే నిఖిల్, అమర్దీప్, మన స్వరాజ్, వీళ్ళ 5 మందిలో ఎవరు చూడాలనుకుంటున్నారు దేవ్జానీ గారిని ఎన్ని రోజుల్లో మనం చూడాలనుకుంటామో కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.